థియేటర్ దగ్గర ఉన్న సెన్సేషన్ థియేటర్ దగ్గరకు రావడానికే దగ్గరగా 1 అవర్ పట్టింది. ఇక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గరకు వెళ్ళాలంటే ఇంకా 3 గంటల వరకు 2 నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది అని కూడా చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెల్డింగ్ పనులు నిర్వహించి ఆ తర్వాత పూజాధికారులు నిర్వహించి జాగ్రత్తగా చూడాలి అన్న ఒక మెసేజ్ తో ఈసారి స్వామివారి రూపం ఉంది అని చెప్పవచ్చు. ఆ విధంగానే ఈసారి స్వామివారు పూజలు అందుకున్నారు. హైదరాబాద్లకు ఒక సెంటిమెంట్ ఉంటుంది అనమాట. స్వామివారు వచ్చిన తర్వాత స్వామివారి మొక్కుంటారు, ఖచ్చితంగా స్వామివారిని దర్శించుకుంటారు. అదే విధంగా స్వామివారి ఈసారి పూజలు అందుకున్నారు. అదే విధంగా దర్శన భాగ్యం కూడా కల్పించారు. వీడ్కోలు పలుకుతున్నారు. పెద్ద సంఖ్యలో ఇక్కడ ర్యాలీలో అయితే పాల్గొంటున్నారు. దగ్గరగా ఒక 10,000 వరకు అయితే భక్తులు ఉన్నారని చెప్పవచ్చు. ఇక్కడ పూలతో నీరాజనాలతో స్వామివారికి అయితే వీడ్కోలు పలుకుతున్నారు. మహా గణపతి ఇప్పుడు ప్రస్తుతం సెన్సేషన్ థియేటర్ దగ్గరకు వచ్చింది. ఇంకా ట్రైన్ నెంబర్ 4 కి చేరుకునేసరికి ఒక 2 గంటలకు అక్కడ చేరుకుంటుంది అని చెప్తున్నారు. అక్కడ కూడా వెల్డింగ్ పనులు పూర్తి చేసుకొని పూజాధికారులు పూర్తి చేసుకున్న తర్వాత నిమజ్జనం జరుగుతుంది. నిమజ్జనం అయ్యేసరికి 3 గంటల వరకు పడుతుంది అని కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. యాక్చువల్గా టైమ్స్ పెట్టుకుంది 1 గంట, బట్ ఇక్కడే క్రేన్ దగ్గర ఇక్కడ పూజాధికారులు అవ్వచ్చు, ఇక్కడే వెల్డింగ్ పనులు లేట్ అయింది. 6 నుంచి 6 గంటల లోపు శోభాయాత్ర స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో కొన్ని కారణాల వల్ల 7:30 తర్వాత 7:45కి అట్లా శోభాయాత్ర స్టార్ట్ అయింది. రైట్ నో మనమైతే సెన్సేషన్ థియేటర్ దగ్గర ఉన్నాము. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. స్వామివారి శోభాయాత్ర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మన రిపోర్టర్ నుమాన్ కూడా ఉన్నారు. ఎస్ నుమాన్ గారు, మీరు ప్రతి సంవత్సరం మీరు ఇక్కడ శోభాయాత్రలో పాల్గొంటూనే ఉంటారు, ఇక్కడ రిపోర్టింగ్ చేస్తూనే ఉంటారు కదా. సో ప్రతిసారి ఇట్లానే లేట్ అవుతుందా, అసలు ఏ విధంగా జరుగుతుంది? హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా బాలాపూర్లో లడ్డు వేలం పాట కూడా మొదలైంది. అక్కడ నుంచి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నీలిమ అందిస్తారు. నీలిమ, ఓటియో. వేలంపాట అనేది మొదలవుతుంది. లడ్డు వేలంపాట ఇంకా గ్రామంలోని శోభాయాత్ర అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. సో మరికొద్ది సేపట్లో వినాయకుడు బాలాపూర్ గణనాథుడు బొడ్రాయి వద్దకు వస్తున్నారు. ఈ లోపల వాళ్ళందరికీ ఈసారి 7 మంది 31 మందితో పాటు ఈసారి 7 కొత్త వాళ్ళు అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. దాదాపుగా 38 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరికీ మొత్తం కూడా ఇక్కడ మైక్ అలాగే మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు. మొత్తం ఇంకా వినాయకుడు చేరుకోవడమే ఆలస్యం. ఇక వినాయకుడు ఒక్కసారి ఇక్కడ చేరుకున్నారు అంటే వేలంపాట అనేది మొదలైపోతుంది. డిసిఎం బ్యాండ్ అయితే పెట్టారు ఇక్కడ. అందులోనే మొత్తం పార్టిసిపేట్స్ అందరూ కూడా అక్కడ నిలిచి మనకు కనిపిస్తుంది. మొత్తం కూడా ఇక జనాలు కూడా వచ్చి గుమ్ముగూడిపోయారు. వేలంపాట ఎలా ఉంటుంది, ఎంతకి పలుకుతుంది లడ్డు అనేది కూడా చూడడానికి జనం మొత్తం మోడెత్తుతున్నారు ఇక్కడ మొత్తం. అయితే 1994లో మొదలైంది. ఇప్పటి వరకు స్టిల్ ఇట్లా కొనసాగుతూనే ఉంది నిర్విరామంగా వేలంపాట అనేది. అంతకంతకు ఆ ఏడు దాని కాస్ట్ పెరుగుతూనే ఉంది. అంటే వేలంపాట పెరుగుతూనే ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే 30 లక్షల 1,000కి వేలంపాటలో పోయింది లడ్డు. ఈసారి 50 లక్షల వరకు వచ్చినా సరే మేము పాడుకుంటామని చెప్పేసి ఇక్కడ కమిటీ నిర్వాహకులు చెప్తున్నారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా. అండ్ లాస్ట్ ఇయర్ గెలుచుకున్న కొలను ఆయన కూడా నేను కూడా ఈసారి మళ్ళీ పార్టిసిపేట్ చేస్తున్నాను, నేను ఈసారి కూడా గెలుచుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ ట్రై చేస్తామని చెప్పేసి అని అంటున్నారు. అది గెలుచుకోవడం వల్ల ఆ లడ్డు మాకు చాలా సంతోషంగా అనిపించింది, చాలా మంచి జరిగింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇదే అందరికీ ప్రపంచవ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరికి బాలాపూర్ లడ్డు ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి అంత మంచి జరుగుతుంది అని చెప్పేసి అందరికీ అది పాకడం వల్ల ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో మొత్తం కూడా మనం చూసినట్లయితే ఇక ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా చేయడం జరిగింది. సన్మానం చేయడం జరుగుతుంది. ఈ వినాయక చవితి పండుగ గతం బ్రిటిష్ పాలనలో మన చిన్న విగ్రహాలు ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కొందరు ఇళ్లలో పెట్టుకునేవారు. వాడవాడల ఉన్నటువంటి ప్రతి పట్టణానికి విస్తరించినటువంటి మహా వ్యక్తి ఉన్నారు. ఆయననే ఉన్నటువంటి లోకమాన్యం బాల గంగాధర్ తిలక్ అని చెప్పి కూడా మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఆనాడు నుంచి ఈ